నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మనుబోలు మండలం అక్కంపేటలో రాజన్న జలధార వాటర్ ప్లాంట్ పై వివాదం. రాజశేఖర్ రెడ్డి ఫోటో తొలగించాలంటూ టీడీపీ నాయకులు పట్టుబట్టడంతో ఇరు వర్గాల మధ్య వాదనలు. పోలీసుల రంగప్రవేశంతో చర్చలు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. మనుబోలులో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎస్ఐ రాకేష్. ఘనంగా ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరులోని స్టేడియంలో ధ్యాన్ చంద్ కు ఘన నివాళి. అనంతరం క్రీడాకారులకు హాకీ పోటీలు. వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. రాజా వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం వద్ద శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు. చిన్నారుచ్చే సాంస్కృతిక కార్యక్రమాలు. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. గూడూరు పట్టణంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గూడూరు సబ్ సెంటర్ ఆధ్వర్యంలో హాకీ పోటీలు నిర్వహించారు. ముందుగా మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీనియర్ క్రీడాకారులు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీనియర్ హాకీ క్రీడాకారులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఒకరోజు హాకీ క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. హాకీ కోచ్ బి దీపక్ ఆకాష్ సారథ్యంలో పోటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దీపక్ ఆకాష్ మాట్లాడుతూ ధ్యాన్ చంద్ జ్ఞాపకార్థం హాకీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై విజేతలకు బహుమతులు అందజేస్తారని ఆయన వివరించారు. అశోక్ వస్తా అని చెప్పి ఫ్లాగ్ పెట్టుకో లాస్ట్ లో. సెంటర్ లైన్ దాకా అవసరం లేదు. అవుట్ అయిపోతే రమే అప్పుడు గుర్తుందా వాడు నేషనల్ స్పోర్ట్స్ డే ఆగస్ట్ 29 మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే. అతను మనకు హాకీ లెజెండ్. అతను ఇండియాకి మనకు 8 గోల్డ్ మెడల్స్ సాధించారు. అతను ప్రదర్శించుకొని ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే చేస్తున్నాము. దానికోసం గూడూరులో హాకీ 5A సైడ్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము డిస్టిక్ లెవెల్. అది ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ క్లోజింగ్ సెరమనీ ఉంది. ఆ క్లోజింగ్ సెరమనీకి మన ఎమ్మెల్యే గారు వచ్చి క్లోజింగ్ సెరమనీ చేస్తున్నారు. అదేవిధంగా
జన విజ్ఞాన వేదిక వారు 10 మంది నేషనల్ ప్లేయర్స్కి, మన గూడూరులో 10 మంది నేషనల్ ప్లేయర్స్కి ఫెలిసిటేషన్ చేస్తున్నారు. దాన్ని అందరూ వచ్చి పాల్గొనాల్సిందో ఈ కార్యక్రమంలో సీనియర్ హాకీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న జలధార పేరుతో వాటర్ ప్లాంట్ ను ప్రారంభిస్తే ఆ ప్లాంట్ పై రాజశేఖర రెడ్డి ఫోటో ఉండడంతో టీడీపీ నేతలు తొలగించేందుకు సిద్ధమయ్యారని, దీన్ని తాము ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో రాజన్న జలధార పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి వాటర్ ప్లాంట్ ను పునఃప్రారంభించారు. వాటర్ ప్లాంట్ ద్వారా ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. వాటర్ ప్లాంట్ పై రాజశేఖర రెడ్డి ఫోటో ఉండడంతో గ్రామంలో వివాదం చోటు చేసుకుంది. దాన్ని తొలగించాలని టీడీపీ నాయకులు ప్రయత్నించడంతో కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ రూపురేఖలు మారుస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలకు అక్కంపేట గ్రామంలో తూట్లు పడుతున్నాయన్నారు. రాజశేఖర రెడ్డి ఫోటో తొలగించేందుకు టీడీపీకి చెందిన కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 7 గ్రామాలకు రాజన్న జలధార పేరుతో దాతలు తాగునీరు అందిస్తుంటే టీడీపీ నాయకులు బోర్డు పీకేసి ఎన్టీఆర్ జలధార అని పెట్టడం జరిగిందని తెలిపారు. రాజశేఖర రెడ్డి ఫోటోని ఎట్టి పరిస్థితుల్లో తొలగించేది లేదని కాంగ్రెస్ పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామని కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. కార్యాలయం వద్ద అరుపులు కేకలతో వివాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఇరు వర్గాల మధ్య పోలీసులు సమీక్ష నిర్వహించారు. నిబంధనల ప్రకారం వాటర్ ప్లాంట్ నడుపుకోవచ్చని అధికారులు చెప్పడంతో ఇరు వర్గాల వారు లేచి వెళ్లిపోయారు. రాష్ట్రంలో విచిత్రమైనటువంటి వాతావరణం. పవన్ కళ్యాణ్ గారేమో అక్కడ చేరి పంచాయతీలకు విలువిస్తాం, సర్పంచులకు గౌరవిస్తాం, పంచాయతీలకు ఎక్కడ లేని అధికారాలు ఇస్తామని డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఆయన అక్కడ చేరి ప్రకటనలు ఇస్తుంటే దానికి విరుద్ధంగా ఈ రోజు గ్రామాల్లో మనం విచిత్రమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈ రోజు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి సంబంధించినంత వరకు గతంలో 2017లోనే ఆ గ్రామంలో దాతలుగా ఒక వాటర్ ప్లాంట్ నిర్మించాలి, అవసరం ఉందని గ్రహించిన తర్వాత పంచాయతీ తీర్మానం చేసి రాజన్న జలధార అనే పేరుతో దాతల ఫోటోలు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి 7 సంవత్సరాలు ఉచితంగా నీళ్లు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం లేకుండా నేరుగా వచ్చి ఆ బోర్డు పెరికేసి ఎన్టీఆర్ జలధార అని బోర్డులు బలవంతంగా పెట్టారు. పెట్టిన వాళ్ళ మీద పంచాయతీకి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సరే, గ్రామాల్లో మంచి వాతావరణం ఉండాలనుకున్నాం. మళ్ళీ పంచాయతీ కూర్చొని ఆలోచించి పేద ప్రజలకు ఉచితంగా నీళ్ళు ఇవ్వాలంటే దాతల సహకారం తీసుకోవాలి, గతంలో చేసినటువంటి తీర్మానాన్ని కొనసాగించండి అని చెప్పి మళ్ళీ తీర్మానం చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పేరు పెట్టి బోర్డులు పెట్టి నీళ్లు వదిలిన తర్వాత ఈరోజు మళ్ళీ నాకు తెలిసి బహుశా అనుకుంటున్నా వీళ్ళు రాజ్యాంగానికి అతీతంగా సర్వేపల్లిలో సోమిరెడ్డి గారి రాజ్యాంగం అమలవుతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. పంచాయతీ చట్టాలను గౌరవించరు. నేను అట్లా కూడా చెప్పా, ఏమని మా పంచాయతీలో మీకు మా వార్డు సభ్యులందరం కలిసి మాట చెప్పా ఎంపీడీఓ గారికి, సార్ వాళ్ళని ఇంకొక వాటర్ ప్లాంట్ పెట్టమనండి, రామారావు గారి ఫోటో పెట్టుకోమనండి, సోమిరెడ్డి గారి ఫోటో పెట్టుకోమనండి, పేద ప్రజలకు ఉచితంగా నీళ్లు ఇవ్వమనండి. పంచాయతీకి సంబంధించినటువంటి మనకి ఈ అక్కంపేట అనేటువంటి పంచాయతీలో వాటర్కి సంబంధించినటువంటి ఆర్ఓ ప్లాంట్ ఉంది. ఈ ఆర్ఓ ప్లాంట్ దగ్గర కొంత చిన్న సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యల మీద ఆ ఊరి యొక్క పెద్దలందరూ కూడా కూర్చొని మన సిఐ గారి సమక్షంలో మేము దానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ప్రజలకి నీళ్ళు ఇచ్చేటువంటి దాంట్లో ఎక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు రకరకాల పంచాయతీ తీర్మానం చేసినటువంటి తీర్మానం మేము సొంతంగా మేము ఇవ్వాలి, అట్లాగే దీనికి కొన్ని హక్కులు మాకుంటాయి, ఫోటోలు లేకపోతే ఇంకేదో ఒక పేర్లు అనేటువంటిది ఒకటి సమస్య వచ్చింది. ఎదుటి పక్షం ఏంటంటే ఈ పేర్లు వీటి కాడ ఫోటోలు కాడ కొంత వాళ్ళు అబ్జెక్షన్ చేయడం జరిగింది. దీన్ని కూడా 2 పక్షాలని మనం ఇక్కడ కూర్చొని పెట్టి దీన్ని ఇబ్బంది లేకుండా ఈ ఫోటోలు ఏదైతే అక్కడ పెట్టాలనేది వాళ్ళ మధ్యన ఉన్నటువంటి సమస్యని వాదనని పైన జిల్లా యంత్రాంగాన్ని దృష్టికి తీసుకెళ్లాలనేది నిర్ణయించడం జరిగింది. దీనికి పాక్షికంగా ఏదైతే మనకు అక్కడ సమస్య ఉందో దాన్ని మనం ఇబ్బంది పరిష్కారం చేసి మనుబోలు మండలం అక్కంపేట గ్రామ పంచాయతీలో అక్కంపేట అనే గ్రామంలో వాటర్ ప్లాంట్ విషయం అయ్యి గ్రామస్తులు ఒకరికొకరు గొడవలు పడే పరిస్థితి ఉన్నది అని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ
కన్సర్న్ ఎవరైతే పంచాయతీ సెక్రటరీ గారు, అలానే ఎంపీడీఓ గారు, ఈఓ అండ్ పిఆర్డి, అలానే ఏఓ గారు అందరి సమక్షంలో కూర్చొని అందరితో కూడా ఇరువురు పెద్దలందరితో మాట్లాడటం జరిగింది. దీంట్లో మళ్ళీ అక్కడ ఫర్దర్ ఎలాంటి గొడవలు లేకుండా చట్టానికి అందరూ లోబడి ఉండాలి కాబట్టి ఆ శాంతి భద్రతల రీత్యా అక్కడ ఒక పికెట్ను కూడా ఇప్పుడు మళ్ళీ ఇంత ముందు కూడా ఉంది, అట్లానే ఈ రోజు నుంచి కూడా మళ్ళీ అక్కడ పికెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి ఇష్యూని సామరస్యంగా పరిష్కరించాలని చెప్పేసి ఎంపీడీఓ గారు మేమందరం కూర్చొని మాట్లాడటం జరిగింది. దానికి ఒక పరిష్కార మార్గం కూడా దొరికింది. అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా గ్రామం యథావిధిగా సాఫీగా పోయే విధంగా వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో వాటర్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు యాజ్ పర్ లా. ఈ కార్యక్రమంలో అంబటి శ్రీనివాసులరెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మనుబోలు సబ్ ఇన్స్పెక్టర్ గా రాకేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ రాకేష్ మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ నియంత్రణ, దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తమ వంతు కృషి చేస్తానని ఆయన వివరించారు. ఈరోజే మనుబోలు ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఛార్జ్ తీసుకున్న తర్వాత స్టేషన్లో సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మెయిన్గా హైవే ఉండడం వల్ల పార్కింగ్ ఇష్యూ ఒకటి, యాక్సిడెంట్స్ ఒకటి, అట్లాగే కొన్ని ఇష్యూస్ మా దృష్టికి తీసుకొచ్చారు. గౌరవ శ్రీ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు వీళ్ళు చెప్పిన స్పెషల్ విషయం ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అట్లాంటివి ఉన్నా కూడా వాటి మీద చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోమని చెప్పారు. అలాంటి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని కట్ చేసేదానికి మా వరకు ప్రయత్నం చేస్తాం. అట్లాగనే మీడియా, ప్రజలు ప్రతి ఒక్కళ్ళ కోఆపరేషన్ మాకు లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా విధులు నిర్వహించేదానికి ప్రతి ఒక్కరు కోఆపరేషన్ మాకు కావాలని. కామ్రేడ్ సుర్తాని నరేంద్ర పేదలకు చేసిన సేవలు మర్చిపోలేనివని సిపిఎం మండల కార్యదర్శి దేవదానం తదితరులు అన్నారు. మనుబోలులోని సిపిఎం కార్యాలయం వద్ద నరేంద్ర 6వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆదిశేషయ్య, చాంద్ బాషా, శివయ్య, విష్ణు, రమేష్, శ్రావణ్, అశోక్, అఖిల్, ఫ్లవర్ మర్చెంట్ నాయకులు పెంచలయ్య, ప్రశాంత్, ప్రతాప్, రమేష్ కుమార్, విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడు జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర అన్న గారి ఆశయాలను సాధిస్తాం నరేంద్ర. కామ్రేడ్ సుర్తాని నరేంద్రన్న గారి 6వ వర్ధంతి సభ మన పూలంగడి సెంటర్లో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఆయన లేనటువంటి లోటు ఈరోజు పార్టీకి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఆయన గతంలో ఈ యొక్క మండలంలో రైతాంగ పోరాటాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఎక్కడ భూ పోరాటాల్లో మన కాగితాలపూర్ అయితేవి, అదేవిధంగా గుర్తిపల్లి అయితేవి, అదేవిధంగా కొమ్మలపూడి, అదేవిధంగా కొల్లకుదురు, ఈ యొక్క ప్రాంతాల్లో భూ పోరాటాల్లో ఆయన పాల్గొని ఆ యొక్క భూ సమస్యల కోసం పనిచేశారు. అదేవిధంగా ఈ యొక్క మండలంలో దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఆయన ఆ యొక్క దళితులకి అండగా నిలబడి పోలీసులు దళితుల్ని, పేదల్ని బెదిరిస్తుంటే పోలీసులతో డి అంటే డి అని చెప్పేసి వాళ్ళని ఎదిరించి నిలబడినట్టు. దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు నివారణపై పోలీసులు దృష్టి సారించారు. ప్రజలకు అవగాహన కలిగించారు. నెల్లూరులోని కపాటపాలెం, పెద్దబావి సెంటర్, తమిళ వీధి, అరవ వీధి తదితర ప్రాంతాల్లో పోలీసులు ప్రజలకు అవగాహన కలిగించారు. నెల్లూరు నగర 3వ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ జంక్షన్ సమీపంలో ఉన్న కపాటిపాలెం తదితర ప్రాంతాల్లో పోలీసులు ప్రజలకు అవగాహన కలిగించారు. ప్రజలు పలు సమస్యలను పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారికి సమాధానాలిచ్చారు. పోలీసు పాదయాత్ర అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసు అధికారులు మాట్లాడుతూ గస్తీ సమయాల్లో బహిరంగంగా మద్యపానం చేయడం వంటి వాటిని గుర్తిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రజలకు వివరించామని తెలిపారు. సింగిల్ నంబర్ లాటరీలు,
గంజాయి విక్రయాలు వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ఎక్కడైనా అలాంటివి ఉన్నట్లు గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని వారు ప్రజలను కోరారు. నెల్లూరు పట్టణంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కపాటిపాలెంలో ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కపాటిపాలెం జంక్షన్లో అంబేద్కర్ స్టాట్యూ సెంటర్లో అక్కడ యొక్క లోకల్ పీపుల్ అందరినీ పిలిచి వృద్ధుల్ని, పిల్లల్ని, యువతని, మహిళలను పిలిచి అక్కడ యొక్క వాళ్ళ యొక్క సమస్యలపై మేము మాట్లాడడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా చిన్న చిన్న నేరాలు ఏమైనా చేస్తున్నారా, ఓపెన్ డ్రింకింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, లేదంటే తాగి ఏమన్నా న్యూసెన్స్ చేస్తున్నారా, అట్లాంటి విషయాలు ఉన్నా సరే వాటి గురించి యొక్క వివరాలు తీసుకోవడం జరిగింది. మరియు అందరికీ రోడ్డు ప్రమాదాల గురించి మరియు సైబర్ నేరాలపై అవేర్నెస్ కలగడం జరిగింది. అంతేకాకుండా చిన్న చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వస్తే వాటి యొక్క కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తామని తెలియజేశాము. పిల్లల్ని, స్టూడెంట్స్ని చిన్న చిన్న గొడవలు ఇరుక్కొని వాళ్ళకి ఉద్యోగ అవసరాలు కోల్పోతారని, అట్లాంటి సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్ తీసుకొస్తే మేము సమర్థవంతంగా పనిచేస్తామని వాళ్ళకి తెలియజేశాము. అంతేకాకుండా ఎటువంటి సమస్య వచ్చినా 112కు డైల్ చేయడం ద్వారా ఇమీడియట్గా మేము స్పందిస్తామని తెలియజేశాము. ఈ అవగాహన సదస్సులో ఆ లోకల్ పీపుల్స్ అంతా పాల్గొన్నారు. ఈ కబాడిపాలెంలో అంతా ఈరోజు మా స్టాఫ్ చేత కాలినడకన ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించాము. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ సరఫరా జరగాలని, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక బియ్యం మాత్రమే అందించామని పౌర సరఫరా శాఖ ఉప తహసీల్దార్ సంధ్యారాణి తెలిపారు. వాకాడులోని రెవెన్యూ కార్యాలయంలో డీలర్లు, ఎండియు ఆపరేటర్లకు ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఈ నెల నుండి చక్కెర వస్తోందని, తొందరలో కందిపప్పు కూడా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని వివరించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సార్ నాకు ఆల్రెడీ మేము సూర్యుపేటలో ఉన్నప్పుడు నాకు త్వరలో తెలిసి పల్లెపూడి నుంచి రెగ్యులర్గా ప్లాన్ చేసి మీటింగ్ పెట్టడం చేద్దాం. ఎందుకంటే సాధక బాధలు అనేది గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంటాయని ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా కాకుండా నేను రాలేదు. కానీ నేను సాయంత్రం 6 గంటలకైనా పెట్టి పంపిస్తాను. ఎందుకంటే అది అట్లా అలవాటు కనుక నేను ఖచ్చితంగా సార్. నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ సూచనలతో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి పార్టీ నాయకులు గునుకుల కిషోర్ తదితరులు వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్, జమీర్, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీపతి రాము, సుభాషిణి, ప్రసన్న, నందిని తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని 47వ డివిజన్ కు చెందిన టీడీపీ నాయకులు, మంత్రి కుమార్తె సింధూర తదితరులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నెల్లూరు నగర ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ భారీ మెజార్టీతో గెలిస్తే తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తామని మొక్కుకోవడంతో వారు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలిపిరి నుండి తిరుమల వరకు కాలినడకన వారు చేరుకున్నారు.
గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైయున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం వద్ద గత 3 రోజులుగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజైన బుధవారం సాయంత్రం కృష్ణ భగవానుడికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని భజనలు చేశారు. చిన్నారులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. భజరే నందగోపాల హరే 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 మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ కడలై పొంగుతున్న ప్రేమ నీల కనరా కృష్ణ అందుకో సంబరాల స్వాగతాల మాలిక ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే మాయద మాటునా దాగిన ఆశలు వెన్నెల విందనుకో మా కన్నుల కందని మాయని చూపుతూ మెల్లగా దోచుకుపో గిరిని వేలిపైన నిలిపిన మా కన్నయ్య తులసి దళానికి ఏల తూగినవయ్యా కొండంత భారము గోరంత చూపిన లీలా కృష్ణయ్య మా చీరలు దోచిన అల్లరి ఆటలు మా పైన ఏ మాయా భజరే 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 భజ 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 భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే మాయవి కావని మాధవుడా నిన్ను చేరిన ప్రాణమిది మా మాయని బాధని పిల్లన గ్రోవిన రాగము చేయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనుబోలు మండలం అక్కంపేటలో రాజన్న జలధార వాటర్ ప్లాంట్ పై వివాదం. రాజశేఖర్ రెడ్డి ఫోటో తొలగించాలంటూ టీడీపీ నాయకులు పట్టుబట్టడంతో ఇరు వర్గాల మధ్య వాదనలు. పోలీసుల రంగప్రవేశంతో చర్చలు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. మనుబోలులో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎస్ఐ రాకేష్. ఘనంగా ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరులోని స్టేడియంలో ధ్యాన్ చంద్ కు ఘన నివాళి. అనంతరం క్రీడాకారులకు హాకీ పోటీలు. వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. రాజావీధిలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం వద్ద శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు. చిన్నారుచ్చే సాంస్కృతిక కార్యక్రమాలు. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.